డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ ఏంటంటే మళ్ళీ ఒకసారి కప్పు కొడదామని చెప్పి పంతం పట్టు అయితే కూర్చున్నారు. అర్థమైపోతుంది మనకు. 2025లో ట్రోఫీ అందుకున్నారు కదా, సో రుచిమరి గారు ఈసారి కూడా ట్రోఫీ కావాలంటున్నారు. సో దానికి తగ్గ టీం కూడా వాళ్ళ దగ్గర ఉంది. నిన్న ఆడిన మ్యాచ్ మనం చూస్తుంటే ఆర్సీబీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, బౌలింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇంకా ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ అంటే ఓవరాల్గా నిన్న ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆర్సీబీ. అండ్ కాటేరమ్మ కొడుకుల్ని కోలుకోకుండా చేయడం జరిగింది. సో మాట్లాడుకుందాం సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 1 ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. అండ్ ఎస్ఆర్హెచ్కి చిన్నస్వామి స్టేడియం కలిసి రాదా అని చెప్పి మనం నిన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది నిన్న మార్నింగ్ వీడియోలో. సో అది కూడా మాట్లాడుకుందాం. ఏంటంటే నిన్న మార్నింగ్ మనం వీడియో చేసుకున్నప్పుడు నేను ఒకటి చెప్పాను. ఆర్సీబీ పరంగా మనం చూసుకున్నట్టయితే బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ పరంగా బ్యాటింగ్ సమాసమానంగా ఉన్నప్పటికీ కూడా బౌలింగ్ పరంగా ఎందుకో ఎస్ఆర్హెచ్ టీం వెనుకబడింది అని చెప్పి నిన్న కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో నిన్న కూడా అదే కనిపించింది. సన్ రైజర్స్ మేనేజ్మెంట్ అనేది ఓన్లీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ మీద మాత్రమే దృష్టి పెడుతుంది, కానీ ఎక్కడ కూడా బౌలింగ్ పైన దృష్టి పెట్టట్లేదు ఆ డిపార్ట్మెంట్ మీద. నువ్వు బౌలింగ్ డిపార్ట్మెంట్ లేనప్పుడు బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చాలా సాలిడ్గా ఉన్నప్పటికీ నువ్వు 250, 300 కొట్టినా సరే దాన్ని డిఫెండబుల్ చేసుకోలేము. బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా సాలిడ్గా లేకపోతే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు 2024లో ఐపీఎల్లోనే హైయెస్ట్ స్కోర్ సన్ రైజర్స్ హైదరాబాద్ 287 పరుగులు చేసింది. బట్ ఏంటంటే ఆపోజిట్లో మనకు ఆర్సీబీ టీం కూడా 262 పరుగుల వరకు లాక్కొని రావడం జరిగింది. సో ఏంటంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ అనేది ఫస్ట్ ఎక్స్ట్రాగా లేదు. సో బౌలింగ్ డిపార్ట్మెంట్ మీద ఎప్పుడైతే శ్రద్ధ పెడుతుందో సన్ రైజర్స్ హైదరాబాద్ అప్పుడే కంటిన్యూగా వరుసగా అన్ని మ్యాచ్లు గెలవగలము. ఓన్లీ బ్యాటింగ్ మీద కాదు, టీంలో ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అనేది ఉండాలి. నిన్న అది ఆర్సీబీ టీం దగ్గర కనిపించడం జరిగింది. సో లేట్ చేయకుండా మ్యాచ్ సమ్మరీ గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా టాస్ గెలిచి రజత్ పటిదార్ బౌలింగ్ తీసుకోవడం జరిగింది, చేసింగ్ తీసుకోవడం జరిగింది. అండ్ నిన్న అందరూ అనుకోవడం జరిగింది అదే ఎవరు గెలిచినా ఖచ్చితంగా చేసింగ్ తీసుకుంటారని చెప్పి. సో టాస్ కలిసి వచ్చింది, అలాగే మ్యాచ్ కలిసి వచ్చింది. ఇక ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ దిగి ట్రావిస్ హెడ్ 11 రన్స్కి అవుట్ కావడం జరిగింది, అభిషేక్ శర్మ 7 రన్స్కి అవుట్ కావడం జరిగింది, అలాగే నితీష్ కుమార్ రెడ్డి 1 రన్కి అవుట్ కావడం జరిగింది. తర్వాత సలీల్ అరోరా 9 పరుగులు, హర్ష్ దుబే 3 పరుగులు, హర్షర్ పటేల్ 0 పరుగులు, అలాగే డేవిడ్ పెన్ 6 పరుగులు, ఉన్నద్ గఢ్ 4 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. అంతో ఇంతో చేసింది ఎవరు అంటే కెప్టెన్ సాబ్ చోటా బుల్డోజర్ ఇషాన్ కిషన్ ఎలాంటి ఫామ్లో ఉన్నాడో మనందరికి తెలిసిన విషయమే. సో లాస్ట్ టైం 2025లో ఫస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు కూడా ఆర్సీబీ నుంచి సెంచరీ చేశాడు. నిన్న కూడా సెంచరీ జస్ట్లో మిస్ అయింది, కానీ ఏదైతే ఆ క్యాచ్ పట్టుకోవడం జరిగిందో ఇషాన్ కిషన్ది అది అద్భుతమైన క్యాచ్. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ ఏంటంటే ఇషాన్ కిషన్ నిన్న క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడని చెప్పొచ్చు. ఎందుకంటే 38 బాల్స్లో 8 4లు 5 6లతో 210 స్ట్రైక్ రేట్తో 80 పరుగులు చేయడం జరిగింది. ఒకవేళ ఇంకొద్దిసేపు ఆడుంటే ఖచ్చితంగా సెంచరీ పూర్తి చేసుకునేవాడు. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే క్యాప్టెన్ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది, క్యాప్టెన్గా న్యాయం అయితే చేయడం జరిగింది. ఇక్కడ న్యాయం చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో కీపింగ్ దగ్గర మాత్రం ఒక 8 పరుగులు వైడ్ రూపంలో బ్యాక్ సైడ్ ఈజీగానే వదిలేసి అక్కడ కొంచెం తడబడ్డాడని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి అనికేత్ వర్మ చివరిలో వచ్చి మెరుపులు మెరిపించారు. ఒక 100 మీటర్ల భారీ 6 కూడా కొట్టడం జరిగింది. ఓవరాల్గా మనోడు 18 బాల్స్లో 3 4లు 4 6లతో 238 స్ట్రైక్ రేట్తో 43 పరుగులు చేయడం జరిగింది. సో ఆకట్టుకోవడం జరిగింది. అలాగే క్లాసెన్ ఒక 31 పరుగుల దగ్గర అవుట్ కావడం జరిగింది. సో క్లాసెన్ అవుట్ అయిన విధానం అనేది అది ఎగ్జాక్ట్గా ఇప్పటికీ అందరికీ డౌట్గా ఉంది. అది కరెక్టా కాదా, అవుటా కాదా అనేది ఒక డౌట్గా ఉంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? క్లాసెన్ అవుటా కాదా అనేది మీ ఒపీనియన్ కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓవరాల్గా 20 ఓవర్లు ముగిసేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ 201 పరుగులు టార్గెట్ ఇవ్వడం జరిగింది. అండ్ చిన్నస్వామి స్టేడియంలో ఆ స్కోర్ కొంచెం డిఫెండ్ చేసుకోవడం కష్టమే. దాంతోపాటు ముందు నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం, నిన్న వీడియోలో కూడా మాట్లాడడం జరిగింది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అనేది అంత సాలిడ్గా లేదు. అంత సాలిడ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లేకుండా ఓన్లీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ పట్టుకొని వెళ్తామంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది. ప్రతిసారి వర్కౌట్ కాదు. 2024లో వర్కౌట్ అయింది, కానీ ప్రతిసారి వర్కౌట్ కాదు. అది కొంచెం గమనించుకోవాలి. ఎస్ఆర్హెచ్ టీం మేనేజ్మెంట్ కొద్దిగా బౌలింగ్ పైన దృష్టి పెట్టాలి. అండ్ నిన్న ప్యాట్ కమిన్స్ లేని లోటు అలవోకగా అందరికైతే తెలిసింది అని చెప్పి అనిపించింది. ఇక మనము బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆర్సీబీకి సంబంధించి జాకబ్ డఫీ నిజంగా గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవర్ ప్లేకు ముందే 3 ఓవర్లు వేసి కీలకమైన 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇంకా నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళ 3 వికెట్లు తీసుకోవడం, 4 ఓవర్లు వేసి 22 పరుగులు ఇవ్వడం జరిగింది. అద్భుతమైన బౌలింగ్ వేయడం జరిగింది. గేమ్ చేంజర్గా మారిపోవడం జరిగింది నిన్న మ్యాచ్కి. ఎందుకంటే పవర్ ప్లేలోనే ఎవరైతే టాప్ క్లాస్ బ్యాటర్లు ఉంటారో వాళ్ళ వికెట్లు తీసి అవతల పడేసిన తర్వాత ఇంకేముంటుంది. సో అదే గేమ్ చేంజర్గా మారిపోయాడు. అందుకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా కూడా నిలవడం జరిగింది. జాస్ అజల్వుడ్ లేని లోటుని తీర్చడం చెప్పొచ్చు. అలాగే ఇంకో బౌలర్ రోమానియన్ షెపర్డ్ రన్స్ ఎక్కువగా ఇచ్చాడు. దాదాపుగా 54 రన్లు ఏమో ఇవ్వడం జరిగింది. ఆ 54 రన్లు ఇచ్చాడు. బట్ ఏంటంటే 3 వికెట్లు అయితే తీసుకున్నాడు. 4 ఓవర్లు వేసి 54 రన్లు ఇచ్చినప్పటికీ 3 వికెట్ అయితే తీసుకున్నాడు. తర్వాత భువీ, సుయాష్, ఇంకా అభినందన్ వీళ్ళందరూ కూడా ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక ఆర్సీబీ నుంచి ఒకే ఓవర్లో
ఎక్కువ రన్లు సమర్పించుకుంది ఎవరంటే కృణాల్ పాండ్యా 13 ఓవర్లో దాదాపుగా 21 పరుగులు ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే బౌలింగ్ డిపార్ట్మెంట్లో కొంచెం గేమ్ చేంజర్ ఎవరు అంటే మనం రొమారియో షెఫర్డ్ ఇంకా జాకబ్ డఫీ అని చెప్పి చెప్పాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆర్సీబీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే వచ్చినప్పటి నుంచే ఆ పటక్కాయలు పేలుతారు కదా, ఆ విధంగా ఆర్సీబీ బ్యాటర్స్ అందరూ కూడా ఫెయిల్ సరే ఫిల్ సాల్ట్ కొద్దిగా ఫెయిల్ అయ్యాడు అనుకోండి, 8 రన్లకే వెనుదిరగడం జరిగింది. బట్ ఏంటంటే దేవదత్ పడికల్ డొమెస్టిక్లో ఏదైతే ఫామ్ కొనసాగించాడో అదే ఫామ్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది, ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు, అదిరిపోయే బ్యాటింగ్ చేస్తున్నాడు. దేవదత్ పడికల్ బ్యాటింగ్ నిన్న రజత్ పటిదార్ బ్యాటింగ్ చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే 2024లో అదే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కూడా ఇదే విధంగా ఆడేది కదా అని అనిపించింది. బట్ దేవదత్ పడికల్ నిజంగా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేయడం జరిగింది. రజత్ పటిదార్ చేసింగ్ కాబట్టి ఎంత కావాలో అంత ఇచ్చి పడేశాడు. సో ముందుగా దేవదత్ పడికల్ 26 బాల్స్లో 7 4లు 4 6లతో 234 స్ట్రైక్ రేట్తో 61 పరుగులు చేసి టీంకి ఏ స్కోర్ ఏ ఆరంభం కావాలో ఆ ఆరంభాన్ని అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే రజత్ పటిదార్ 12 బాల్స్లో 2 4లు 3 6లతో 258 స్ట్రైక్ రేట్తో 31 పరుగులను అయితే చేయడం జరిగింది. సో తన కంట్రిబ్యూషన్ తను ఇవ్వడం జరిగింది. తర్వాత జితేష్ శర్మ 0 పరుగులకు అవుట్ కావడం జరిగింది. టిమ్ డేవిడ్ ఒక 16 పరుగులు చేయడం జరిగింది. ఇక ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో మన రారాజు కింగ్ కోహ్లీ. ఏజ్ పెరుగుతుంది కానీ ఆ ఊపు మాత్రం అస్సలు తగ్గదు, అలసట మాత్రం అస్సలు తగ్గదు. కింగ్ కోహ్లీ ఉన్నాడంటే నిజంగా ఆ టీం చేసింగ్లో మాత్రం ఉందంటే కింగ్ కోహ్లీ ఉన్నాడంటే 99% నమ్మకం పెట్టుకోవచ్చు. కింగ్ కోహ్లీ ఉన్నాడంటే మ్యాచ్ విన్ అవుతుంది అని చెప్పి. నిన్న క్రీజ్లో దిగాడు, మ్యాచ్ మొదలు పెట్టాడు, మ్యాచ్ ఫినిషింగ్ చేశాడు. మ్యాచ్ మొదలు పెట్టింది కింగ్ కోహ్లీనే, మ్యాచ్ ఫినిషింగ్ చేసింది కింగ్ కోహ్లీనే. 38 బాల్స్లో 5 4లు 5 6లతో 234 స్ట్రైక్ రేట్తో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచి టీంకి విజయం అందించాడు కింగ్ విరాట్ కోహ్లీ. సో ఏంటంటే కింగ్ ఒక్కసారి ఫామ్లో ఉన్నాడంటే ఆటోమేటిక్గా సీజన్ మొత్తం ఫామ్లోనే ఉంటాడు. అండ్ కింగ్ బ్యాటింగ్ స్టైల్ కూడా మారింది. ఈ మధ్య మనం చూసుకుంటే కింగ్ బ్యాటింగ్ స్టైల్ మొదటి నుంచి అటాకింగ్ మొదలు పెట్టాడు. అండ్ లాస్ట్ మనకు మిగతా T20 మ్యాచెస్లో అన్నింటిలో కూడా మంచి ఫామ్లో ఉన్నాడు, ఇప్పుడు కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. కాబట్టి 2016లో ఏదైతే 973 పరుగులు చేయడం జరిగిందో మరి తిరిగి ఆ రికార్డ్ని కింగ్ విరాట్ కోహ్లీ బద్దలు కొడతాడు. ఎందుకంటే చూస్తుంటే మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు, మంచి ఫిట్నెస్గా ఉన్నాడు. 18 సంవత్సరాల నుంచి దాదాపుగా ఈ సీజన్ ఆడుతున్నా కానీ ఏ మాత్రం అలుపు లేదు. ఇంకా మనోడికి ఊపే వస్తుంది కానీ ఎక్కడ మాత్రం అలసట్లేదు. నిజంగా కింగ్ కోహ్లీ చేజ్ మాస్టర్ ఎందుకంటారో నిన్న మ్యాచ్ చూసిన వాళ్ళకు మళ్ళొకసారి అందరికీ అర్థమవుతుంది. అందుకే 15.4 ఓవర్లలో ఓన్లీ 4 వికెట్లు నష్టపోయి 200 ఏదైతే ఒక పరుగుల టార్గెట్ ఇవ్వడం జరిగిందో ఆ టార్గెట్ని అయితే చేజ్ చేసి కాటేరమ్మ కొడుకుల్ని మొదటి బ్యాచ్ని కలగానే మిగిల్చడం జరిగింది. ఇక మనం ఒకసారి ఎస్ఆర్హెచ్ సంబంధించిన బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే డేవిడ్ పెన్ 2 వికెట్లు తీసుకోవడం జరిగింది, ఉనాత్ గఢ్ 1 వికెట్ తీసుకోవడం జరిగింది, హర్ష్ దూబే 1 వికెట్ తీసుకోవడం జరిగింది తప్ప ఇక మిగతా ఎవరికి పెద్దగా పార్టిసిపేట్ అయితే చేయలేదు. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి ఒకే ఓవర్లో ఎక్కువ స్కోర్ ఇచ్చింది ఎవరు అంటే ఇషాన్ మలింగ దాదాపుగా 22 పరుగులు సమర్పించుకోవడం జరిగింది. ఇక ఓవరాల్గా నేను మూమెంట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి మామూలుగా బ్యాటింగ్లో మెరవడం జరిగింది ఇషాన్ కిషన్, అలాగే అనికేత్ వర్మ, క్లాసన్ కూడా కొంచెం మెరిచాడనుకోండి. ఇక మనకు ఆర్సీబీ నుంచి మాట్లాడుకుంటే దేవదత్ పడికల్, రజత్ పటిదార్, కింగ్ విరాట్ కోహ్లీ, జాకబ్ డఫీ, దాంతోపాటు ఫిల్ సాల్ట్ గురించి చెప్పడం మర్చిపోయాను. ఫిల్ సాల్ట్ నిన్న ఏదైతే 3 అద్భుతమైన క్యాచ్లు తీసుకోవడం జరిగింది. నిజంగా చాలా అంటే చాలా సాలిడ్ క్యాచెస్. అది క్లాస్ అంది కొంచెం అవుట్ అని కొద్దిగా డౌట్ ఉంది కానీ క్లాస్ అండ్ క్యాచ్ కూడా చాలా అద్భుతంగా తీసుకోవడం జరిగింది. అండ్ ఇషాన్ కిషన్ 80 పరుగుల పైన ఆడుతున్నప్పుడు అభినందన్ బౌలింగ్లో ఆ క్యాచ్ వచ్చినప్పుడు దాన్ని ఆ డిస్టెన్స్ కవర్ చేసి సింగిల్ హ్యాండ్తో పట్టుకోవడం జరిగింది. నిజంగా వాట్ ఏ క్యాచ్. అది చూసినప్పుడు అబ్బా ఏం పట్టాడు ఆ పక్షిలా మారిపోయాడు అనిపించింది. కానీ గేమ్ చేంజింగ్, నిజంగా గేమ్ చేంజింగ్ అని చెప్పొచ్చు. మామూలు క్యాచ్ కాదు, ఎక్సలెంట్ క్యాచ్. ఫిల్ సాల్ట్ అయినా అద్భుతమైన ఫీల్డింగ్ చేయడం జరిగింది. అందుకే చెప్తున్నాను ఆర్సీబీ నిన్న బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, బౌలింగ్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, ఫీల్డింగ్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, ఫైనల్ మ్యాచ్ ఆడితే ఏ విధంగా ఆడతారో అంత అద్భుతంగా ఆడడం జరిగింది. సో ఏంటంటే వీళ్ళ మొదటి మ్యాచ్ చూసిన తర్వాత మిగతా టీంలో కొంచెం సవాల్ అయితే వీళ్ళు విసరడం జరిగింది. బట్ ఏంటంటే నిన్న ఆర్సీబీ ఓవరాల్గా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అయిపోవడం జరిగింది. ఇంకా ఎస్ఆర్హెచ్కి మెయిన్గా చెప్పాల్సింది, ఫ్యాన్స్ అందరి తరఫున చెప్పాల్సింది ఏంటంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ కుదుర్చుకోవాలి, బౌలింగ్ డిపార్ట్మెంట్ పైన కొద్దిగా శ్రద్ధ వహించాలి. సో ఓవరాల్గా ఏంటన్నమాట సన్ రైజర్స్ హైదరాబాద్కి ఇంకా ఆర్సీబీకి జరిగిన బోనీ మ్యాచ్లో సో బోనీ కొట్టింది డిఫెండింగ్ ఛాంపియన్స్, మళ్ళీ ఛాంపియన్స్ అవుతామని చెప్పి ఒక సవాల్ని అయితే మిగతా టీమ్స్కి అయితే విసరడం జరిగింది. ఇక ఈ రోజు సండే బ్లాక్ బస్టర్ సండే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5 సార్లు కప్ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్తో 3 సార్లు కప్ కొట్టిన కోల్కతా నైట్ రైడర్స్ అయితే తలబడబోతుంది. మరి రెండు టీంల్లో ఈరోజు ఏ టీం గెలిచే అవకాశం ఉంది అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే డైలీ ఐపీఎల్ అప్డేట్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.